అందరికీ నమస్కారం. మేడం అనే నిండాలా అక్కంపేట మేడం మాది రంగారెడ్డిపల్లి మేడం. చాలు మిగతా మైక్లన్నీ సైలెన్స్ చేయాలి. అక్కంపేట ప్రజలకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ పనులు మానుకొని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని మీ అందరూ మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. జోహార్ వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి అని పేరు తలుచుకునే వాళ్ళు, గుండెల్లో పెట్టుకొని పూజించుకునే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు మన రాష్ట్రంలో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. 5 ఏళ్లు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ 5 ఏళ్లలో ఎంతమంది గుండెల్లో దేవుడై నిలిచిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టాడు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ కూడా చేశాడు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇంకో ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉందా మన రాష్ట్రంలో? ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రైతుని నెత్తిన పెట్టుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. రైతుకు ఏ కష్టం వచ్చినా, గిట్టుబాటు ధర కావాలన్నా, మద్దతు ధర కావాలన్నా, విత్తనాల ధరలు తగ్గించాలన్నా, ఎరువుల ధరలు తగ్గించాలన్నా, లేకపోతే రైతుకు ఏ కష్టం వచ్చినా, సబ్సిడీ అయినా, డ్రిప్ అయినా, ఏ కష్టం వస్తే ఆ కష్టంలో రైతుకు అండగా నిలబడ్డవాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో వ్యవసాయము ఒక పండుగ. వ్యవసాయం చేసుకునే వాళ్ళ జీవితాలు కలకలలాడాయి. ఆ రోజులు ఎటుపోయాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పేదవాడు అన్నవాడికి జబ్బు వస్తే అప్పులు పాలైపోతున్నాడు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తే ఎంతమందికి జీవం పోసింది ఆరోగ్యశ్రీ, ఎంతమందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ. 108 కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేది 108. ఫీజు రీయింబర్స్మెంట్, ఎంతమంది బిడ్డలు, లక్షల మంది బిడ్డలు, పీజీలు, డాక్టర్లు, ఇంజనీర్లు డబ్బు పెట్టకుండా చదువుకున్న రోజులు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు వరకు కూడా అమెరికా లాంటి దేశాలలో ఆ బిడ్డలందరూ పేద బిడ్డలు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ చదువుకొని ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పావలా వడ్డీకే రుణాలు, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా అమలు చేశాడు. పేదవాడికి ఆ పథకాలన్నీ అందేటట్టు చూసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండగా వచ్చిన పథకమే ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు. చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు. ఈ కరువు పని ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపింది. ఎప్పుడు పని కావాలంటే అప్పుడు 15 రోజుల్లో గ్రామ సభలకు వెళ్ళి 15 రోజుల్లో నాకు పని కావాలి అంటే పని కల్పించాల్సిన విధి గ్రామ పెద్దలకు ఉంది. చేసిన పనికి 15 రోజుల్లోనే డబ్బులు చెల్లించాల్సిన చట్టం కూడా అదే ఉపాధి హామీ 10 కల్పించింది. ఈ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ పేరు పెట్టిన ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ జిల్లాలో బండ్లపల్లిలో 20 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారిను తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఎంతో వైభవంగా మొదలుపెట్టిన పథకము ఈ కరువు పథకం. ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకొని కరువు పనిని అమలు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఎంతమంది పని చేసుకునే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు
డైరెక్ట్ గా వేతనాలు ఇచ్చేటట్టు చూడండి. కరువు పనిలో మధ్యలో చేతులు మారితే మాకు కమిషన్లు కట్ అవుతున్నాయి, మేము మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని వాళ్ళంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకేసారి 60 లక్షల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆడవాళ్ళు సైతం పోయి, అయ్యా మాకు కూడా మగవాళ్ళకి ఇచ్చినట్టుగా వేతనాలు ఇవ్వండి, మాకు కూడా సమానంగా ఇవ్వండి, బిడ్డలను మేము కూడా పెంచుకోవాలి, మాకు కూడా కుటుంబ బాధ్యత ఉంది, మేము మగవాళ్ళంత పని చేయలేకపోయినా మాకు దయ ఉంచి సమానమైన వేతనాలు ఇవ్వండి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్లకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత అది ఎన్నో సంవత్సరాలు అలా అమలు కూడా అయ్యింది. రాజశేఖర రెడ్డి ఉండగా ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది అంటే 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజు. అంటే దాదాపు 2,25,00,000 మంది, 2,25,00,000 మంది కనీసం కుటుంబానికి ఇద్దరు నేసుకున్న ఉపాధి హామీ పని అంటే కరువు పనికి వెళ్లేవాళ్ళు. ఆ రోజుల్లో కరువు పని ఎలా ఉండేదో తెలుసా అమ్మా? మీకు చెప్తున్నా. ఆ రోజుల్లో కరువు పని రాజశేఖర రెడ్డి గారు ఉండంగా ఒక టెంట్ వేసేవాళ్ళు, ఆ టెంట్ కింద మజ్జిగ పెట్టేవాళ్ళు, మంచినీళ్లు పెట్టేవాళ్ళు. ఒక చోట నిన్న ఒక గ్రామానికి వెళ్తే రస్నా కూడా ఇచ్చేవాళ్ళమ్మా అని చెప్పింది. ఆడవాళ్ళకి ఏమైనా కష్టం కలిగితే అక్కడ కూర్చోపెట్టేవాళ్ళు. గర్భిణీ స్త్రీలైనా కొంచెం వయసులో ఉన్న వాళ్ళైనా అక్కడ కూర్చోపెట్టేవాళ్ళు, కొంచెం రెస్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చేసిన కొంచెం పని అయినా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట, ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు కరువు పనిలో. ఈరోజు ఉందా? ఈరోజు ఎలా ఉంది కరువు పని? ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చెప్తున్నారో తెలుసా? అమ్మా కరువు పని పూర్తిగా నాశనం అయిపోయింది, అసలు పని ఒకడు చేస్తున్నాడు, డబ్బులు ఇంకోడు తింటున్నాడు అని ప్రతి గ్రామంలో చెప్తూనే ఉన్నారు. అసలు ఉపాధి హామీ పని అన్న దానికి విలువే లేకుండా పోయింది. కనీసం మంచినీళ్ళు కూడా అయ్యారమ్మా ఈ రోజుల్లో అని చెప్తున్నారు. పని కూడా ఎంత ఇస్తున్నారు అంటే ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఇవ్వరో, ఎందుకు ఇస్తారో, ఎందుకు ఇవ్వరో ఏమీ అర్థం కాకుండా ఉంది తల్లి. వారానికి కనీసం 3-4 రోజులు కూడా పని ఇవ్వరు. ఒకవేళ పని చేసినా కూడా ఆ వేతనాలు కూడా 2 నెలలు 3 నెలలు పేమెంట్ పడ్డానికి సతాయిస్తూనే ఉన్నారు అని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు. అంటే ఉపాధి హామీ పనిని, ఉపాధి కరువు పనిని ఎంత నీరుగార్చారో పాలకులు అర్థమవుతుంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ ఉపాధి హామీ పని అన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. పేదవాడికి అన్నం పెట్టే పథకం, పేదవాడికి ఒక గ్యారంటీ, నాకు ఉపాధి కల్పించాలి అని, నేను పని చేస్తే నాకు జీతం ఇవ్వాలి అని ఒక గ్యారంటీ పథకం ఉపాధి హామీ పథకం. కానీ ఇప్పుడు కేంద్రము ఖర్చు పెడుతున్నది దాదాపు సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం మీద ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ డబ్బులు మొత్తము పేదవాళ్లకు పోతున్నాయి, లేకపోతే స్కాముల కింద పోతుంది. బీజేపీ పార్టీకి రావట్లేదు కదా, అందుకనే ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేయాలని చూస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మొత్తానికే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేసి ఒక కొత్త చట్టం తెస్తారట, దానికి విబి గ్రామ్ అని పేరు పెడతారట. ఈ కొత్త పథకం ఇంకొక 6 నెలల్లో అమలు అవుతుందట. దీని విధి విధానాలు ఎలా ఉంటాయంటే, ఎట్లయితే ఉపాధి హామీ పథకంలో మన గ్రామాలు నిర్ణయించేయి ఏ పని చేసుకోవాలి అని గ్రామ సభలు పెట్టేవాళ్ళు. గ్రామ సభలో మా ఊరికి రోడ్డు కావాలా, బావి కావాలా, లేక చేనులో గట్లు కావాలా, లేక పూడికలు తీయాలా అని ఆ గ్రామ సభలో ఉపాధి హామీ పనికి ఏమి చేయాలి అని నిర్ణయించేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామ సభల జోక్యమే ఉండదు. అసలు గ్రామ సభలు నిర్ణయించవు ఏ పని చేయాలి. అసలు గ్రామంలో ఏ పనులు ఇక నిర్ణయించరు. పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్ట్ జరిగితే అక్కడ ఒక కాంట్రాక్టర్ కింద పని చేసేదానికి ఉపాధి హామీని కూడా అటాచ్ చేస్తారు. అంటే ఒక రోడ్డు పనో లేక ఒక ప్రాజెక్ట్ పనో జరిగితే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పని చేయాలన్నమాట. అంటే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే, గ్రామాలకు పనికొచ్చే ఉపాధి హామీ పనిగా కాకుండా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ గ్రామాలు పనికొస్తాయి. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా
మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఇప్పటి వరకు అయితే పూర్తి నిధులు మొత్తము కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏకంగా 60% మాత్రమే ఇస్తారట, 40% ఏకంగా ఎగ్గొట్టేస్తారట. రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలట. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప ఉంది మన నెత్తి మీద, మన రాష్ట్రం మీద, మన బిడ్డల మీద. ఇన్ని అప్పులు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% నిధులు పెట్టుకోవాలి అంటే ఒకవేళ పెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉన్నా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు పెట్టుకోకపోతే, ఉపాధి హామీ నిర్వీర్యం అయిపోతే ఇక కేంద్రం పెట్టుకునే 60% కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఆ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం మిగిలించుకుంటుంది. ఇది వీళ్ళు చేస్తున్న ద్రోహం. ఈ చట్టానికి చంద్రబాబు గారు పార్లమెంటులో మద్దతు ఇచ్చి వచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి పని కోసము మాకు డబ్బులు ఇవ్వండి అని. కేంద్రంలో మద్దతు ఇవ్వడం ఎందుకు, పార్లమెంటులో మద్దతు ఇవ్వడం ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ మోడీ చుట్టూ తిరిగి అడుక్కోవడం ఎందుకు? ఈరోజు మన రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారో మొత్తం అందరూ బీజేపీ ఎంపీలుగా తయారయ్యారు, బీజేపీ బినామీలుగా తయారయ్యారు. చంద్రబాబు గారు ఎంపీలైనా, పవన్ కళ్యాణ్ గారు ఎంపీలైనా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలైనా సరే మొత్తం అందరూ బీజేపీ పార్టీకే మద్దతుగా నిలబడ్డారు. మొత్తం అందరూ బీజేపీకి బినామీలుగా మారారు, బీజేపీకి బానిసలుగా మారారు. ఇది వాస్తవం మన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి. ఒక్కరికంటే ఒక్కరికి కూటమి సర్కారు ఎలాగో మాట్లాడదు బీజేపీ గురించి, కూటమి సర్కారు ఎలాగో తప్పు పట్టదు బీజేపీ గురించి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక్కసారి కూడా మోడీని అన్న పాపాన పోలేదు, ఒక్కసారి కూడా బీజేపీని తప్పు పట్టిన పాపాన పోలేదు. బీజేపీ ఎదిరించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి చచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎదిరించటం లేదు కదా, బీజేపీ మోడీకి సాగిలపడి ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మన రాష్ట్ర బిడ్డలు ఎలా బాగుపడాలి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడిన ఒక్క నాయకుడైనా ఉన్నాడా? ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు, నీటి నిల్వ తగ్గిస్తున్నారు, నీటి నిల్వ తగ్గించి డబ్బులు ఇస్తున్నారు. నీటి నిల్వ తగ్గిస్తే అది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కానే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు కానే కాదు, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా తయారవుతుంది. ఇంతమంది ఎంపీలుంటే టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా ఒక్క ఎంపీ కూడా పోలవరం ప్రాజెక్టుని నాశనం చేయండి అని పార్లమెంటులో గొంతు విప్పిన పాపాన పోలేదు. మరి ఏమనాలి వీళ్ళందరినీ? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ద్రోహం చేస్తున్న వాళ్ళు కాదా వీళ్ళు? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న వాళ్ళు కాదా వీళ్ళు? ఈరోజు ఎంతమంది బిడ్డలు డిగ్రీలు, పీజీలు చదువుకున్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయా? ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, గిగ్ డ్రైవర్లుగా గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. మనకుందా ఒక రాజధాని, పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకొక మహారాష్ట్రలో బాంబే ఉంది. ఇలా ఎన్ని చోట్ల ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో. మనకేముంది? ఇంతమంది ముఖ్యమంత్రులు మారారే, మన చేతిలో ఏమైనా ఉందా అంటే ఒక చిప్ప ఉంది. మనకెక్కడుంది రాజధాని? మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? మన బిడ్డలు ఏం చేసుకోవాలి? కానీ ఒక్క నాయకుడు కూడా ఈరోజు చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తున్న వాడు లేడు. అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడాలని మీ ముందర నించుంది. ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలో, ఎన్నో సమస్యలున్నాయి. ఒక్క ఉపాధి హామీ పనే కాదు, మన రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులు అల్లాడిపోతున్నారు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మహిళలు అల్లాడిపోతున్నారు, ఎక్కడ చూసినా లిక్కర్ షాపులు ఉన్నాయి, బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ ఎన్నో ఉన్నాయి.
వీటన్నిటి మీద పోరాడాల్సిన అవసరం ఉంది. వీరన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి, మేమందరము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేమొక్కరమే పోరాటం చేస్తే మార్పు రాదు. మేమొక్కరము పోరాటం చేస్తే ఏమీ సాధించలేం. మార్పు రావాలి అంటే మీ అందరూ కూడా చెయ్యి మాతో కలపాలి. మీ అందరిలో కూడా మార్పు రావాలి. మంచి ప్రభుత్వం వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అమరావతికి కావాల్సిన నిధులు ఇవ్వటం లేదు, అప్పులు ఇస్తున్నారు. అప్పులు ఇస్తే ఈ అప్పులన్నీ మనం ఎలా కట్టుకోవాలి? మన బిడ్డలు ఎలా కట్టుకోవాలి? భావి తరాలు, భవిష్యత్ తరాలు ఎలా కట్టుకోవాలి? అందుకే చెప్తున్నాం, వీటన్నిటి మీద పోరాటం చేయటానికి మేము సిద్ధంగా ఉన్నట్టే మీరు కూడా సిద్ధపడాలి. మార్పు రావాలి. అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన సువర్ణ పరిపాలన మళ్ళీ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మళ్ళీ అలాంటి పాలన కావాలి అంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదవాడి జీవితానికి భరోసా. మళ్ళీ చెప్తున్నాం, మేము సిద్ధం. మీరు సిద్ధమేనా? పోరాటం చేయాలి. మనం పోరాటం చేయకపోతే ఏమీ సాధించలేం. మేము సిద్ధం. మీరు సిద్ధమేనా? మార్పు సాధించాలి, తెద్దాం. మరొక్కసారి ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.